హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 6. సో ఇవాళ న్యూస్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి అయితే యాపిల్ 18 ప్రో మ్యాక్స్ అయితే రాబోతున్నాయి. 18 ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి అరౌండ్ మిడ్ సెప్టెంబర్లో అయితే వస్తున్నాయి. 18 ప్రో మ్యాక్స్ ప్రోతో పాటు మనకి ఐఫోన్ ఫోల్డెడ్ ఫోన్ కూడా రాబోతుంది మిడ్ సెప్టెంబర్. అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లో చూసుకుంటే ఇంకొన్ని మోడల్స్ అయితే ఐఫోన్ రిలీజ్ చేస్తుంది. అవేంటంటే ఐఫోన్ 18 అలాగే ఐఫోన్ 8 ఈ మోడల్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాపిల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 18 ప్రో మ్యాక్స్ మీద వర్క్ చేస్తున్నాయి. సో ఇవైతే మనకి మిడ్ సెప్టెంబర్లో అయితే రావచ్చు. సో ఇది యాపిల్ నుంచి రీసెంట్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి సామ్సంగ్ నుంచి అయితే సామ్సంగ్ A57 అండ్ A37 అయితే వస్తున్నాయి. ఈ సామ్సంగ్ A57 అండ్ A37 అయితే మనకి ఇండియాలో అయితే మార్చ్ 25న 5:30 PM అయితే లాంచ్ అవుతుంది. ఈ A57 వచ్చేసి మనకి సామ్సంగ్ ఎగ్జినోస్ 1680 చిప్ సెట్ అయితే వస్తుంది. A37 వచ్చేసి మనకి సామ్సంగ్ ఎగ్జినోస్ 1480 చిప్ సెట్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో మనమైతే 50 MP రేర్ కెమెరాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ టూ ఫోన్స్లో అయితే మనకి 5000 mAh బ్యాటరీస్తో అయితే వస్తున్నాయి. ఈ ఫోన్స్లో మనకైతే 44 వాట్ ఫ్లాష్ ఛార్జ్ అబవ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇవి సామ్సంగ్ నుంచి రీసెంట్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో X300s అయితే రాబోతుంది. ఈ వివో X300s అయితే మన ఇండియాలో కాదు, చైనాలో అయితే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. మన ఇండియాలో అయితే లేటర్ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు. ఈ చైనాలో అయితే మార్చ్ 30న రిలీజ్ అవుతుంది. ఈ వివో X300 అల్ట్రా ఇవి వచ్చేసి మనకి చైనాలో అయితే ఈ టూ మోడల్స్ మార్చ్ 13 రిలీజ్ అవుతుంది. ఈ టూ మోడల్స్ వచ్చేసి మెయిన్లీ బ్యాటరీ పెర్ఫార్మెన్స్, ఫోన్ పెర్ఫార్మెన్స్ మీద వర్క్ చేసి ఈ టూ మోడల్స్ అనేవి తీసుకొచ్చారు. సో మనకి ఇందులో అయితే 200 MP ట్యూన్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. ప్లస్ ఈ రెండిట్లో మన బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నా మనకి ఇది 7100 mAh బ్యాటరీ కెపాసిటీ పైన అయితే వస్తున్నాయి. ఈ రెండు మనకి టూ ఫోన్స్లో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. మనకి ఇది ఇండియాలో అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా మనకి ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసి 55,000-75,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో ఇవి వివో నుంచి రీసెంట్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి యూపీ గవర్నమెంట్ అయితే ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటంటే మనకి April 1 నుంచి అయితే ఎగ్స్ మీద అయితే ఎక్స్పైరీ డేట్ అయితే ప్రింట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పైరీ డేట్స్ అయితే ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటే ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్, అలాగే ఫ్రెష్ ఎగ్స్ యూజర్స్ కొనేటట్టు ఈ ఎగ్స్ అయితే మనకి ఎక్స్పైరీ డేట్స్తో అయితే ప్రింట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎక్స్పైరీ డేట్స్ ప్రింట్ చేయడం వల్ల ప్రతి ఎగ్ అయితే మినిమం 6 months ఎక్స్పైరీ డేట్తో అయితే ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ రూల్ అనేది మనకి April 1 నుంచి అయితే యూపీ గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మరి ఎంతవరకు సక్సెస్ అవుద్దనేది చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోన్స్ ప్రైజెస్ అయితే మనకైతే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ ఫోన్ ప్రైజెస్ అనేది మనకైతే 2030 వరకు ఫోన్ ప్రైజెస్ అనేది ఇలాగే ఉండొచ్చు. సో ఈ ఫోన్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే స్కైహెనిక్స్ అనే కంపెనీ చైర్మన్ అయితే మనకి న్యూస్ చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ప్రైజెస్ అనేవి మనకి ర్యామ్ కాస్ట్ కానీ 2x 3x అయితే పెరిగిపోయినాయి. సో ఈ ర్యామ్ కాస్ట్ అనేవి మేక్ చేయడానికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ చిప్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో దీనివల్ల ఫోన్ ప్రైజెస్ అనేది 2030 వరకు పెరగచ్చు. చాలామంది అయితే మనకి 2027లో అయితే ఫోన్ ప్రైజెస్ తగ్గుతాయి అనుకుంటున్నారు. కానీ ఫోన్ ప్రైజెస్ అయితే మనకి స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి 2030 వరకు. సో ఈ ఫోన్ ప్రైజెస్ అనేది ఎందుకు పెరుగుతున్నాయంటే ఏఐ అనేది మనకి రావడం వల్ల ఈ ఫోన్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏఐ వల్ల మనకి ఇంకా ఈ ఫోన్ ప్రైజెస్ ఫ్యూచర్లో అయితే పెరగవచ్చు. అలాగే మనకి స్కైహెనిక్స్ అయితే ఒక కంపెనీ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే 80% ఆఫ్ అమౌంట్ ఆఫ్ చిప్స్ ర్యామ్ అయితే సప్లై చేయగలుగుతున్నారు. సో 20% అయితే వాళ్ళు ఇంకా బ్యాక్లాగ్లోనే ఉన్నారు. సో దీనివల్ల అయితే చిప్స్ అయితే మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో అయితే మనకి ఫోన్ ప్రైజెస్ ఇంకా ఎక్కువతో అయితే రావచ్చు. సో ఇది రీసెంట్ టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని టెక్ న్యూస్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బాయ్.